ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిన విషయమే. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ నియోజకవర్గంలో ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచి సత్తా చాటారు. అయితే తాజా ఎన్నికల్లో వర్మ సీటును వదులుకుని పవన్ కళ్యాణ్కు త్యాగం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గెలిచిన తర్వాత జన సైనికులు వర్మను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ఇప్పుడు వర్మలో ఆగ్రహానికి కారణమవుతుంది. అటు జన సైనికులు, ఇటు టీడీపీ నేతల అసంతృప్తుల మధ్య పార్టీ హైకమాండ్స్ తలలు పట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ను గెలిపించాలని, నీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీతో వర్మ పూర్తి స్థాయిలో పనిచేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను భారీ మెజార్టీతో గెలిపించారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. తనకు ఇంత భారీ మెజార్టీ వర్మ వల్లే సాధ్యమైందంటున్నారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కడం ఖాయమనుకున్నారు. అయితే తాజాగా 5 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా వర్మకు మొండి చేయి చూపింది టీడీపీ హైకమాండ్. ఇది వర్మ అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైంది. టీడీపీ కేడర్ కూడా వర్మకు అన్యాయం చేశారని విమర్శించింది. వర్మకు ఇవ్వకపోగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. అంతేకాక నేడో రేపో మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. ఇది వర్మ అభిమానుల్లో అగ్నికి ఆజ్ఞం పోసినట్లయింది. పైగా ఇటీవల పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా నాగబాబు చేసిన కర్మ కామెంట్స్ స్థానికంగా పెద్ద కలకలమే రేపాయి. వర్మతో పాటు ఆయన అభిమానులు నాగబాబు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా వర్మ సిద్ధమవుతున్నారనే టాక్ నడుస్తుంది. వర్మ కోసం తెర వెనుక వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే పిఠాపురంలో టీడీపీ మరింత నష్టపోతుందనే అంచనాలున్నాయి. అందుకే వర్మను శాంతింపజేయాలన్నా, కేడర్ను సంతృప్తి పరచాలన్నా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకూడదని చాలామంది సూచిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇందుకు అంగీకరిస్తారా అనేది పెద్ద డౌట్. వర్మ పార్టీ వీడితే పిఠాపురంపై టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందే. వర్మ మద్దతు లేకుంటే తమ పరిస్థితి నల్లేరుపై నడక మాత్రం కాబోతుందని జనసేనకు తెలుసు. అందుకే ఈ చిక్కుముడిని ఎలా విప్పాలన్న దానిపై టీడీపీ, జనసేన పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.